ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పేదలకు మంజూరు చేసే ఇళ్ల జాబితాను మార్పు చేసిందంటూ విజయనగరం కూటమి ఎమ్మెల్యే ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు విమర్శించారు. విజయనగరం సారిపల్లి సోనియా నగర్ వద్ద నిర్మించిన టిట్కో ఇళ్లను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తో కలిసి విజయనగరం ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఇళ్లకు కావాల్సిన అవసరమైన వసతులను కల్పించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కట్టిన టిట్కో ఇండ్ల జాబితాను గత ప్రభుత్వం మార్చేసిందని కూటమి ఎమ్మెల్యే ఆదిత్య విజయలక్ష్మి గజపతిరాజు సంచలనమైన ఆరోపణలు చేశారు. అసలు ఈ ఇళ్లను మంజూరు చేసిందే గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వమని ఆమె అన్నారు. ఫెసిలిటీస్ అయితే వెంటనే మనం ప్రయత్నం చేస్తూ ఉన్నాము. మనకి ట్యాంక్ ఒకటి రెడీ అవుతే అప్పుడు వాటర్ ఫెసిలిటీస్ కూడా ఇక్కడ సోనియా నగర్లో సాల్వ్ అవుతాయి. దీని తర్వాత మనం సారిపల్లి హౌసింగ్ కూడా వెళ్ళి చూస్తాం. అక్కడ కూడా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వెళ్ళి చూస్తాం. ఇక్కడ మాత్రం ముగ్గురే ఉన్నారు. అక్కడ 200 and ఆడ్ పీపుల్ ఉన్నారు. 255 బెనిఫిషరీస్ అక్కడ ఉన్నారు. ఇంకొక ఇష్యూ ఇక్కడ ఏమైందంటే లిస్టులు చాలా వరకు కొన్ని బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసినప్పుడు, ఇది చంద్రబాబు నాయుడు గారు 3వ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టిట్కో హౌసింగ్ కట్టాం. అయితే బెనిఫిషరీస్ లిస్ట్ ఒకటి తయారు చేశారు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఈ బెనిఫిషరీస్ లిస్ట్ అనేది మార్చటం జరిగింది. అయితే అది విజయనగరంలోనే కాక విశాఖపట్నంలో కూడా వేరే చోట్ల కూడా జరిగింది. అయితే బెనిఫిషరీస్ కూడా చాలా కన్ఫ్యూజ్ అయి ఉన్నారు. ఎందుకంటే ఇటువంటి సర్టిఫికేట్ బెనిఫిషరీస్ ఆల్రెడీ వాళ్ళకి వచ్చినాయి. అయినా కానీ వాళ్ళు మార్చేశారు. అయితే మార్చిన వాళ్ళకు కూడా అది ఎవరికి వెళ్ళిందో తెలీదు, వాళ్ళకి యాక్చువల్గా ఇల్లు ఉందా లేదో కూడా వాళ్ళకి తెలియదు. అయితే బెనిఫిషరీస్ లిస్ట్ అయితే మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా వైసీపీ ప్రభుత్వంకి అలవాటు పడిపోయి వాళ్ళు రిలాక్స్ అయిపోయి బెనిఫిషరీస్ లిస్ట్ ఈరోజు తీసుకురాలేదు. ఎనీవే అది కూడా మనం అడిగాము. సో అది కూడా వాళ్ళు త్వరలోనే ఇస్తారు. అయితే ఈ ప్రత్యేకంగా ఇటువంటి సర్టిఫికెట్ ఎవరి దగ్గర అయినా ఉంటే ప్లీజ్ నా దగ్గరికి తెచ్చి ఇవ్వండి. నేను లేకపోయినా కూడా ఆఫీస్లో ఎవరో ఒకరు ఉంటారు. ఆ విధంగా మనం ఒక లిస్ట్ అనేది మనం క్లారిఫై చేయొచ్చు. ఎవరికి వెళ్తుంది, ఎవరికి వెళ్ళట్లేదు అనేది మనం పెద్దల నుంచి డైరెక్షన్ తీసుకొని ఏ విధంగా ఈ సొల్యూషన్ ఏ విధంగా చేయాలనేది మనం ప్రయత్నం చేయొచ్చు. అయితే ఇక్కడైతే 3 బెనిఫిషరీస్ ఉన్నారు. మిగతా బెనిఫిషరీస్ కూడా కొంతమంది వచ్చారు. వాళ్ళు వాటర్ ఫెసిలిటీస్ రెడీ అవుతే వాళ్ళందరూ రెడీగా ఉన్నారు షిఫ్ట్ అవడానికి. అలాగే ఎలక్ట్రిసిటీ మీటర్స్ కూడా అప్రాక్సిమేట్లీ 450 ఎలక్ట్రిసిటీ మీటర్స్ కూడా వాళ్ళు తీసుకున్నారు. ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఇండివిజువల్గా వాళ్ళు సొంతంగా వాళ్ళు పెట్టుకోవాలి. అలాగే వాళ్ళకి చాలామందికి బిల్స్ కూడా వస్తున్నాయి. బేసిక్ అమౌంట్ బిల్స్ 60 రూపీస్ ఆ విధంగా వస్తున్నాయి. అప్రాక్సిమేట్లీ 60 అటువంటి అదే. సో ఈ విధంగా మనం ఇది ఇంకొక సొల్యూషన్ అనేది మనం ప్రయత్నం చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనం ఒక ఆర్డర్లోకి తేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇంక్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.